దేశంలోనే సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనమాట. అయితే ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి లాభం చేకూరే విధంగా ఒక మద్యం పాలసీని తయారు చేయమని వివిధ రాష్ట్రాలకు చెందిన సిండికేట్లను అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులను అయితే తీసుకొని ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ కమిటీ మొత్తం కలిపి ఏం చేసిందంటే ప్రభుత్వానికి లాభం చేకూరే విధంగా మద్యం పాలసీ తయారు చేయమని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తే వీళ్ళు తమకు అనుకూలంగా మద్యం పాలసీని అయితే తయారు చేసుకొని వాళ్ళైతే లాభాలు పొందడం జరిగిందనమాట. అయితే ఇది ప్రభుత్వానికి నష్టం చేకూరే విధంగా ఉండడంతో ప్రభుత్వం అయితే దీన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగిందనమాట. అయితే ఈ మద్యం పాలసీకి సంబంధించి మన తెలంగాణలో కవిత పాత్ర కూడా ఉందన్నమాట. సో దీనికి సంబంధించి నేను పార్ట్ 1 పార్ట్ 2 అని 2 వీడియోలు అయితే చేయడం జరిగిందనమాట. సో మీరు ఒకసారి ఆ 2 వీడియోలు చూసినట్లయితే మీకు దీనికి సంబంధించి పూర్తిగా అర్థమవుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన లింకులు అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. ఈ వీడియో ఊరికే చూసి వెళ్ళకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.